సో ఈ వీడియోలో ఆల్ డే ఎఫిషియన్సీ, ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ 3-phase ట్రాన్స్ఫార్మర్స్ మీద ఈ ప్రీవియస్ ఈసెట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాము. సో ఫస్ట్ ఆబ్జెక్టివ్ బిట్, ఆల్ డే ఎఫిషియన్సీ ఈజ్ ద రేషియో ఆఫ్ అవుట్పుట్ టు ఇన్పుట్. సో వచ్చేసి ఏమన్నాడు, అవుట్పుట్ టు ఇన్పుట్ రేషియో అడుగుతున్నాడు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ కేవీఏ ఉంటుందా, లేదంటే కేడబ్ల్యూ ఉంటుందా, కేవీఏఆర్హెచ్ ఉంటుందా, లేదంటే కేడబ్ల్యూహెచ్ డ్యూరింగ్ 24 hours ఉంటుందా అడుగుతున్నాడు. సో ఆల్ డే ఎఫిషియన్సీని వచ్చేసి మనం ఏం చేస్తామంటే కిలో వాట్ అవర్లో రిప్రజెంట్ చేస్తాము ఎఫిషియన్సీని. అది కూడా డ్యూరింగ్ వన్ డే లోడ్ సైకిల్ 24 hours రిప్రజెంట్ చేస్తాము. ఎందుకంటే ఆల్ డే ఎఫిషియన్సీ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్కి, సో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎఫిషియన్సీని క్యాలిక్యులేట్ చేయడానికి ఆల్ డే ఎఫిషియన్సీ మనం యూజ్ చేస్తాము. సో కాబట్టి ఆల్ డే ఎఫిషియన్సీ వచ్చేసి ఎలా రిప్రజెంట్ చేస్తాము, కిలో వాట్ అవర్ అవుట్పుట్ పవర్ డివైడ్ బై ఇన్పుట్ పవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో వాట్ అవర్స్లో ఉంటుంది. సో ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి 24 hours ఆన్లో ఉంటాయి. దానివల్ల లాసెస్లో వచ్చేసి ఏంటి, కోర్ లాసెస్ అనేది 24 hours ఆన్లో ఉంటాయి. కాపర్ లాసెస్ మాత్రం లోడ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే ఉంటుంది. కాబట్టి నార్మల్ కమర్షియల్ ఎఫిషియన్సీ యూజ్ చేసి మనం ఎఫిషియన్సీని ఎఫెక్టివ్గా ఫైండ్ అవుట్ చేయలేము. కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాం, ఇక్కడ ఆల్ డే ఎఫిషియన్సీని ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో వాట్ అవర్లో సాల్వ్ చేస్తున్నాం. నెక్స్ట్ ప్రాబ్లం, ద ఎసెన్షియల్ కండిషన్ for operating a two transformers in a parallel is that they should have same. సో మెయిన్ ఎసెన్షియల్ కండిషన్ ఏంటో అడుగుతున్నాడు. సో వచ్చేసి ఏంటంటే పొలారిటీ. సో పొలారిటీ వచ్చేసి ఎసెన్షియల్ కండిషన్. సో రిమైనింగ్ ఇవి కూడా కావాలి, కానీ ఎందుకంటే మెయిన్ పొలారిటీ సరిగ్గా లేదనుకోండి షార్ట్ సర్క్యూట్ అక్కర్ అవుతుంది. సో ట్రాన్స్ఫార్మర్ అనేది వర్క్ అయ్యే పాసిబిలిటీ ఉండదు. సో కాబట్టి మెయిన్ వచ్చేసి ఏం చేయాలి, పొలారిటీ. సో చాలా ఇంపార్టెంట్ బిట్, నెంబర్ టైమ్స్ అడిగాడు ఈ బిట్ని. సో ప్యారలల్ ఆపరేషన్కి ఎసెన్షియల్ కండిషన్ వచ్చేసి పొలారిటీ సేమ్ ఉండాలి. ప్రైమరీ ఒక ట్రాన్స్ఫార్మర్ యొక్క పొలారిటీ, నెక్స్ట్ సెకండరీ ట్రాన్స్ఫార్మర్ యొక్క పొలారిటీస్ కూడా సేమ్ ఉండాలి. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ బిట్, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ద ట్రాన్స్ఫార్మర్స్ వర్కింగ్ ఇన్ ప్యారలల్ ఆర్ నాట్ కనెక్టెడ్ విత్ రిగార్డింగ్ టు పొలారిటీ. సో పొలారిటీ కనెక్ట్ చేయకపోతే ఏమవుతుందో అడుగుతున్నాడు. సో మెయిన్ వచ్చేసి ఏంటంటే టూ ట్రాన్స్ఫార్మర్స్, టూ పొలారిటీస్ సేమ్ లేవు అనుకోండి. సో అక్కడ ప్లస్ మైనస్ పొలారిటీ, అక్కడ పొలారిటీకి ప్లస్ మైనస్, రెండు కంపల్సరీ సేమ్ ఉండాలి. సో సేమ్ ఉన్నప్పుడు వచ్చేసి ఏమవుతుందంటే, సో ఇక్కడ వి వోల్టేజ్ ఉందంటే ఇక్కడ కూడా వి వోల్టేజ్ అవుతుంది. సో నెట్ వోల్టేజ్ కూడా వి వోల్టేజ్ అప్పీర్ అవుతుంది. సో పొలారిటీస్ వచ్చేసి సేమ్ లేవు అనుకున్నాం అనుకోండి. సో ఇక్కడ పొలారిటీ ప్లస్ మైనస్, నెక్స్ట్ ఏం చేసాము, నెక్స్ట్ పొలారిటీ రివర్స్ తీసుకున్నాం, మైనస్ ప్లస్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని కనెక్ట్ చేసాం అనుకోండి. సో ఈ కేసులో సో ఈ టోటల్ వోల్టేజ్ వోల్టేజ్ వాల్యూ అనేది 0 ఉంటుంది. ఎందుకంటే -V + V వాల్యూ 0 ఉంటుంది. ఇంటర్నల్ సర్క్యూట్ వోల్టేజ్ 0 ఉంటుంది. కాబట్టి దీంతో ఫ్లో అయ్యే కరెంట్ వాల్యూ కూడా 0. సో ఇక్కడ మాత్రం ఏమవుతుంది, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ V ఉందనుకోండి. సో -V. సో 2 times ఆఫ్ వోల్టేజ్ అపేర్ అవుతుంది, ఇంటర్నల్ వోల్టేజ్. సో కాబట్టి వచ్చేసి ఏమవుతుంది, దీంతో హై అమౌంట్ ఆఫ్ సర్క్యులేటింగ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో హై అమౌంట్ ఆఫ్ సర్క్యులేటింగ్ కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి సో ఇన్కరెక్ట్ పొలారిటీ విల్ రిజల్ట్స్ ఇన్ డెడ్ షార్ట్ సర్క్యూట్. సో హై అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో అయ్యేసి సో ట్రాన్స్ఫార్మర్ అనేది బర్న్ అవుతుంది. సో కాబట్టి కంపల్సరీ ఏం చేయాలి, పొలారిటీ అనేది సేమ్ పొలారిటీనే మనము కనెక్ట్ చేయాలి. నెక్స్ట్, ఇట్ ఈజ్ అడ్వైజబుల్ టు యూజ్ ఆటో ట్రాన్స్ఫార్మర్ ఇఫ్ ద ట్రాన్స్ఫర్మేషన్ రేషియో ఈజ్. సో కే వాల్యూ ఏ రేంజ్లో ఉంటే మనకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అంటున్నాడు. సో ఆటో ట్రాన్స్ఫార్మర్ మెయిన్ పర్పస్ మనం దేనికోసం యూజ్ చేస్తామంటే కాపర్ సేవింగ్ కోసం యూజ్ చేస్తాము. సో సేవింగ్ ఆఫ్ కాపర్ వచ్చేసి ఏముంటుందంటే మనకు, సో సేవింగ్ ఆఫ్ కాపర్ ఇన్ ఆటో ట్రాన్స్ఫార్మర్ ఈక్వల్ టు K టైమ్స్ ఆఫ్ వెయిట్ ఆఫ్ ఆర్డినరీ ట్రాన్స్ఫార్మర్ యొక్క వెయిట్కి ఈక్వల్ ఉంటుంది. సో ఇక్కడ కే వాల్యూ నియర్ టు 1 ఉందనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు, మనం ఎక్కువ అమౌంట్ ఆఫ్ కాపర్ని సేవ్ చేయొచ్చు. సో కాబట్టి ఎప్పుడు ఎలా ఉండాలి, కే వాల్యూ అనేది నియర్ టు 1 ఉండాలి. సో ఆన్సర్ వచ్చేసండి కే వాల్యూ నియర్ టు 1 ఉండే విధంగానే ఆటో ట్రాన్స్ఫార్మర్ని మనం చూజ్ చేసుకోవాలి. నెక్స్ట్, అన్ ఆటో ట్రాన్స్ఫార్మర్ హ్యావింగ్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ రేషియో ఆఫ్ 0.8. సో ట్రాన్స్ఫర్మేషన్ రేషియో ఇచ్చాడు. సో ట్రాన్స్ఫర్మేషన్ రేషియో వచ్చేసి ఎంత ఇచ్చాడు, కే వాల్యూ ఈక్వల్ టు 0.8 అన్నాడు. సో సప్లైస్ ఏ లోడ్ ఆఫ్ 10 kilowatt లోడ్ని సప్లై చేస్తుంది అంటాడు. సో లోడ్ ఇచ్చాడు, ఎంత లోడ్ ఇచ్చాడు, లోడ్ ఈక్వల్ టు 10 kilowatt. సో అయితే ఏం చేయమంటున్నాడు, పవర్ ట్రాన్స్ఫర్డ్ ఇండక్టివ్లీ ఫ్రమ్ ప్రైమరీ టు సెకండరీ. సో ఆటో ట్రాన్స్ఫార్మర్లో పవర్ వచ్చేసి త్రూ ఇండక్టివ్లీ ట్రాన్స్ఫర్ అవుతుంది, త్రూ కండక్టివ్లీ ట్రాన్స్ఫర్ అవుతుంది.
సో ప్రాబ్లం ఏమని అడిగాడు, ఓన్లీ త్రూ ఇండక్టివ్లీ. సో ఇండక్టివ్లీ ఎంత అమౌంట్ ఆఫ్ పవర్ ట్రాన్స్ఫర్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇండక్టివ్లీ ఎంత అమౌంట్ ఆఫ్ పవర్ ట్రాన్స్ఫర్ అవుతుందంటే వచ్చేసి ఫార్ములా వచ్చేసి ఏంటంటే 1 - K ఇంటూ P. సో వచ్చేసి ఏంటి, ఇండక్టివ్లీ ట్రాన్స్ఫర్డ్ పవర్, ఇండక్టివ్లీ. సో కాబట్టి 1 - K, 1 - 0.8 ఇంటూ 10. సో 1 - 0.8 చేసే వాల్యూ 0.2 వస్తుంది. సో 0.2 ఇంటూ 10, సో వాల్యూ 8 ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో వాట్స్. సో కాబట్టి 8 కిలోవాట్. సో చాలా సింపుల్ ప్రాబ్లమ్స్. ఇండక్టివ్లీ కాబట్టి 1 - K ఇంటూ P ఉంటుంది, కండక్టివ్లీ అయితే K ఇంటూ P ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇన్ ఏ ప్రైమరీ, ఇన్ ఏ ట్రాన్స్ఫార్మర్, ట్యాపింగ్స్ ఆర్ జనరలీ ప్రొవైడెడ్ ఆన్. సో ట్యాపింగ్స్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నాడు, ట్యాపింగ్స్ దేనికోసం ప్రొవైడ్ చేస్తామంటే మెయిన్ పర్పస్ వచ్చేసి ఇన్ కేస్ లోడ్ వోల్టేజ్ వేరియేషన్స్ ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు వోల్టేజ్ లెవెల్ని సేమ్ వోల్టేజ్ లెవెల్ని మెయింటైన్ చేయడానికి వచ్చేసి ఏం చేస్తున్నామంటే మనము సో ట్యాపింగ్స్ని ప్రొవైడ్ చేస్తాం. సో జనరల్గా ట్యాపింగ్స్ వచ్చేసి ఎప్పుడు ఎలా ప్రొవైడ్ చేస్తామంటే హై వోల్టేజ్ వైండింగ్ సైడ్ని ట్యాపింగ్స్ మనం ప్రొవైడ్ చేస్తాం. ఎందుకు హై వోల్టేజ్ వైండింగ్ సైడ్ ట్యాపింగ్ని ప్రొవైడ్ చేస్తామంటే మెయిన్ టూ రీజన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏంటంటే సో హై వోల్టేజ్ సైడ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ వచ్చేసి హై వాల్యూ ఉంటుంది, నెంబర్ ఆఫ్ టర్మ్స్ హై వాల్యూ ఉంటుంది కాబట్టి సో ట్యాపింగ్స్ మీరు ఎక్కడైనా సరే ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో వేరియేషన్ చాలా స్మూత్ వేరియేషన్ పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ వోల్టేజ్ వాల్యూ హై ఉంటుంది కాబట్టి, హై వోల్టేజ్ వాల్యూ ఉంటుంది కాబట్టి కరెంట్ వచ్చేసి ఎలా ఉంటుంది, కరెంట్ వాల్యూ అనేది లో ఉంటుంది. ఎందుకంటే విఐ ఎప్పుడు ఎలా ఉండాలి, కాన్స్టెంట్ ఉండాలి. సో విఐ కాన్స్టెంట్ ఉండాలి కాబట్టి వి హై ఉందంటే ఐ లో ఉంటుంది. ఐ లో ఉంటుంది కాబట్టి ట్యాపింగ్స్ ప్రొవైడ్ చేసినప్పుడు ఇన్ కేస్ మనం మూవ్ చేసినప్పుడు కరెంట్ లో ఉందనుకోండి, అప్పుడు అక్కడ స్పార్క్ అనేది చాలా లో వాల్యూ ఉంటుంది. సో కాబట్టి కంపల్సరీ ఏం చేయాలి, హై వోల్టేజ్ సైడే మనము ట్యాపింగ్స్ని ప్రొవైడ్ చేయాలి. లో వోల్టేజ్ సైడ్ ప్రొవైడ్ చేసి కరెంట్ ఎక్కువ ఉంటుంది, హై కరెంట్ ఉందనుకోండి, హై కరెంట్ దీనికి హై కరెంట్ వల్ల మీకు స్పార్కింగ్ అనేది ఎక్కువ అక్కర్ అవుతుంది. కాబట్టి కంపల్సరీ లో కరెంట్ ఉండే విధంగా చూస్ చేసుకోవాలి. లో కరెంట్ ఎక్కడ పాసిబుల్ అవుతుందంటే ఓన్లీ హై వోల్టేజ్ సైడ్ మాత్రమే పాసిబుల్ అవుతుంది. కాబట్టి హై వోల్టేజ్ సైడ్ని మాత్రమే మనము ట్యాపింగ్స్ని ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కనెక్షన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ విల్ గివ్ హైయెస్ట్ సెకండరీ వోల్టేజ్. సో హైయెస్ట్ సెకండరీ వోల్టేజ్ ఏది ఇస్తుందో అడుగుతున్నాడు. సో చూడండి వచ్చేసి ఏం చేశాడు, మీకు డెల్టా ఇచ్చాడు. సో ఫస్ట్ ఆప్షన్ డెల్టా. సో డెల్టా ఇచ్చాడు కాబట్టి ఇక్కడ లైన్ వోల్టేజ్ ఎంతైతే ఉంటుందో ప్రైమరీలో, సెకండరీలో కూడా సేమ్ అదే వాల్యూ ఉంటుంది. సో ఎటువంటి చేంజ్ ఉండదు. నెక్స్ట్ స్టార్ చూస్తాం. స్టార్ సి ఆప్షన్ స్టార్ ఇచ్చాడు. సో స్టార్లో కూడా సేమ్. సో ఒక లైన్ వోల్టేజ్ ఎంతైతే ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అదే లైన్ వోల్టేజ్ ఉంటుంది. సో ఇక్కడ కాబట్టి ఏం చేయొచ్చు మీరు, సో 2 ఆప్షన్స్ నెగ్లెక్ట్ చేయొచ్చు, ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి. సో ఓన్లీ పాసిబుల్ డెల్టా టు ప్రైమరీనా లేదంటే స్టార్ ప్రైమరీ టు డెల్టానా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ చూస్తాం ఏంటి, డెల్టా. ఆప్షన్ బి చూస్తున్నాను. ఆప్షన్ బి వచ్చేసి ఏంటి, డెల్టా అన్నాడు. ఆప్షన్ బి వచ్చేసి ఏమి ఇచ్చాడు, డెల్టా టు స్టార్ వచ్చాడు. సో డెల్టా టు స్టార్ ఏమొస్తుందో చూస్తాం ఇప్పుడు. సో డెల్టా వైండింగ్ డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఇక్కడ స్టార్ని డ్రా చేస్తాను. సో ఇలా ఉంటుంది చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి ఏం చేశాను, ఒక లైన్ వోల్టేజ్ ఇచ్చాడు, విఎల్ వోల్టేజ్. సో ఇస్తే ఇక్కడ లైన్ వోల్టేజ్ ఫేస్ వోల్టేజ్ రెండు ఏంటి, సేమ్ ఉంటాయి. సో డెల్టా కనెక్షన్లో సో లైన్ వోల్టేజ్ ఈక్వల్ టు ఫేస్ వోల్టేజ్. సో కాబట్టి ఇక్కడ వోల్టేజ్ కూడా ఏముంటుంది, ఫేస్ వోల్టేజ్ ఏముంటుంది, లైన్ వోల్టేజ్ ఉంటుంది. సో కాబట్టి ఫేస్ వోల్టేజ్ ఈక్వల్ టు లైన్ వోల్టేజ్ ఉంటుంది. సో ఇన్ కేస్ ఇదే వోల్టేజ్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ టర్న్స్ వచ్చేసి ఏం చేస్తున్నాను, 1:1 తీసుకున్నాను. సో కాబట్టి ఇక్కడ ఫేస్ వోల్టేజ్ ఇక్కడ లైన్ వోల్టేజ్ కాబట్టి సేమ్ వోల్టేజ్ ఇక్కడ ఇండ్యూస్ అవుతుంది ఈ ఫేస్లో. ఇక్కడ ఫేస్లో ఇండ్యూస్ అయిన వోల్టేజ్ వచ్చేసి ఏముంటుంది, VL1 ఉంటుంది, VL1. సో ఇక్కడ వచ్చేసి ఏంటిది, ఫేస్ వోల్టేజ్ ఆఫ్ సెకండరీ సైడ్. మనకేం కావాలి, లైన్ వోల్టేజ్ కావాలి. సో లైన్ వోల్టేజ్, సో సెకండరీ సైడ్ లైన్ వోల్టేజ్ అంటే ఏం చేస్తాము, సో √3 టైమ్స్ ఆఫ్ ఫేస్ వోల్టేజ్ వేస్తాము. సో ఇక్కడ ఫేస్ వోల్టేజ్ వచ్చేసి ఎంత వచ్చింది, VL1 ఉంది. సో కాబట్టి √3 టైమ్స్ ఆఫ్ VL1. సో కాబట్టి VL2 ఈక్వల్ టు ఎంత వచ్చింది, √3 టైమ్స్ ఆఫ్ VL1 వచ్చింది. సో వోల్టేజ్ లెవెల్ చూడండి ఏమైంది, √3 టైమ్స్ అయింది. వోల్టేజ్ లెవెల్ అయింది ఇక్కడ √3 టైమ్స్ అయింది. సో ఆప్షన్ బి వచ్చేసింది కరెక్ట్ ఆప్షన్. సిమిలర్గా అలాగే డి చేసాం అనుకోండి, డి చేస్తే ఏమవుతుందంటే మీకు సో VL2 ఈక్వల్ టు
సో VL1 బై √3 వస్తుంది, బై √3 టైమ్స్ వస్తుంది. సో కాబట్టి ఆప్షన్ డి కూడా రాంగ్ ఆప్షన్. సో ఓన్లీ ఆప్షన్ వచ్చేసి ఏంటి, ఆప్షన్ బి. ఎందుకంటే ఇక్కడ లైన్ వోల్టేజ్ ఈక్వల్ టు ఫేస్ వోల్టేజ్, సేమ్ ఫేస్ వోల్టేజ్ ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది, ఫేస్ వోల్టేజ్ అంతా ఇక్కడ VL1. సో VL1, సో సేమ్ VL1 వస్తుంది. VL1 వచ్చేసి ఏంటి, ఫేస్ వోల్టేజ్ ఆఫ్ సెకండరీ. సో సెకండరీ ఫేస్ వోల్టేజ్ మనకి ఇంకా లైన్ వోల్టేజ్ కావాలి, లైన్ వోల్టేజ్ కావాలి కాబట్టి ఏం చేస్తాం, √3 టైమ్స్ చేస్తాం స్టార్లో. సో √3 టైమ్స్ ఆఫ్ ఫేస్ వోల్టేజ్, ఫేస్ వోల్టేజ్ ఈక్వల్ టు VL1 కాబట్టి ఎన్ని టైమ్స్ ఉంటుంది, √3 టైమ్స్ ఉంటుంది. సో ఆప్షన్ వచ్చేసి ఏంటి, డెల్టా ప్రైమరీ స్టార్ సెకండరీ. సో 2017లో అడిగిన ఆబ్జెక్టివ్ బిట్ ఇది. నెక్స్ట్ ఏ త్రీ ఫేజ్ స్టార్ డెల్టా ట్రాన్స్ఫార్మర్ హ్యాస్ సెకండరీ టు ప్రైమరీ టర్న్స్ రేషియో. సో అంటే ఏమి ఇచ్చాడు, N2/N1 ఇచ్చాడు. సో వచ్చేసి ఎంత అన్నాడు, వాల్యూ 5 అన్నాడు. సో నెక్స్ట్ ఫర్ ఏ ప్రైమరీ వోల్టేజ్ ఆఫ్ 400 volts ద సెకండరీ వోల్టేజ్ వుడ్ బి. ప్రైమరీ వోల్టేజ్ 400 volts ఇచ్చాడు, ట్రాన్స్ఫర్మేషన్ రేషియో 5 ఇచ్చాడు. అయితే ఏం చేస్తున్నాడు, సెకండరీ వోల్టేజ్ అంతా మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ వచ్చేసి ఏం చేసాము, స్టార్ టు డెల్టా అన్నాడు. సో స్టార్ నెట్వర్క్ డ్రా చేస్తున్నాను. సో ఇక్కడ స్టార్ డెల్టా నెట్వర్క్ డ్రా చేస్తున్నాం. సో స్టార్ కనెక్షన్, స్టార్ వచ్చేసి ఏంటి, VL లైన్ వోల్టేజ్ వచ్చేసి ఎంత ఇచ్చాడు, 400 ఇచ్చాడు. లైన్ వోల్టేజ్ వచ్చేసి ఎంత ఇచ్చాడు, VL వాల్యూ 400 ఇచ్చాడు. సో స్టార్లో లైన్ వోల్టేజ్ ఇచ్చాడు, ఫేస్ వోల్టేజ్ ఎలా తెలుస్తుంది, డివైడ్ బై √3 టైమ్స్ ఇవ్వాలి. సో కాబట్టి ఫేస్ వోల్టేజ్ ఈక్వల్ టు 400/√3 టైమ్స్. ఫేస్ వోల్టేజ్ వచ్చేసి ఎంత ఉంది, ఇక్కడ 400/√3 టైమ్స్ ఉంది. సో నెక్స్ట్ ఇంకేమన్నాడు, రేషియో ఇచ్చాడు, 1:5 అన్నాడు. సో కాబట్టి 1:5 రేషియో ఉంది. సో కాబట్టి ఏం చేయాలి, మనకు ఇది ప్రైమరీ వోల్టేజ్, సెకండరీ వోల్టేజ్ కావాలి కాబట్టి ఏం చేస్తాము, ఇంటూ 5తో మల్టిప్లై చేస్తాము. కాబట్టి 5 × 400/√3 ఇది వచ్చేసి ఏంటి, సో డెల్టాలో అక్కడ అయ్యే వోల్టేజ్, డెల్టాలో ఇండ్యూస్ అయ్యే వోల్టేజ్ అది వచ్చేసి ఏంటి, ఫేస్ వోల్టేజ్. ఈ ఫేస్లో ఇండ్యూస్ అవుతుంది. కానీ డెల్టాలో ఫేస్ వోల్టేజ్, లైన్ వోల్టేజ్ రెండు ఎలా ఉంటాయి, సేమ్ ఉంటాయి. సో సేమ్ ఉంటాయి కాబట్టి సో లైన్ వోల్టేజ్ కూడా ఏమవుతుంది, సేమ్ ఇదే వాల్యూ అవుతుంది. వాల్యూ కూడా ఏంటి, 5 × 400/√3. సో కాబట్టి ఇక్కడ 5 × 400/√3 సాల్వ్ చేస్తే వాల్యూ 1154.7. సో ఆప్షన్ వచ్చేసి ఏంటి, 1154.7. చాలా సింపుల్ ప్రాబ్లం. సో లైన్ వోల్టేజ్ 400 ఇచ్చాడు, స్టార్ కాబట్టి ఫేస్లోకి 400 కనవాలి. ఎప్పుడైనా సరే మనం ఒక ట్రాన్స్ఫార్మర్ నుంచి ఇంకో ట్రాన్స్ఫార్మర్కి ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నామంటే కంపల్సరీ ఫేస్లో కన్వర్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఫేస్ కన్వర్ట్ చేసాము. సో మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ 5 ఉంది, 5 మల్టిప్లై చేసాము, సెకండరీకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫేస్ వస్తుంది. ఫేస్ వచ్చిన తర్వాత అగైన్ లైన్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో లైన్ వోల్టేజ్ వచ్చేసి ఫేస్ వోల్టేజ్ రెండు సేమ్ కాబట్టి సేమ్ అదే వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఏ 3-phase స్టార్ డెల్టా ట్రాన్స్ఫార్మర్ హ్యాస్ ప్రైమరీ టు సెకండరీ టర్న్స్ రేషియో పర్ ఫేస్ ఈజ్ 5 ఫర్ ఏ ప్రైమరీ లైన్ కరెంట్ ఆఫ్ 10 ఆంపియర్. లైన్ కరెంట్ 10 ఆంపియర్ ఇచ్చాడు. సో అయితే సెకండరీ లైన్ కరెంట్ ఎంతో కనుక్కోమంటున్నాడు. సో అక్కడ స్టార్ అండ్ డెల్టా నెట్వర్క్ని డ్రా చేశాను. సో చూడండి, ఇక్కడ 10 ఆంపియర్ కరెంట్ ఇచ్చాడు, లైన్ కరెంట్. సో 10 ఆంపియర్ కరెంట్ డ్రా చేశాను. ఈ కరెంట్ వచ్చేసి ఏంటంటే లైన్ కరెంట్. సో కాబట్టి లైన్ కరెంట్ వచ్చేసింది ఇది 5 ఆంపియర్స్. లైన్ కరెంట్ వచ్చేసింది ఇచ్చాడు, ఇక్కడ 10 ఆంపియర్ ఉంది. ఓకే, నెక్స్ట్ స్టార్ కనెక్షన్లో లైన్ కరెంట్ ఫేస్ కరెంట్ ఉంటూ సేమ్ ఉంటాయి కాబట్టి ఏమవుతుంది, ఫేస్ కరెంట్ కూడా ఇక్కడ ఏమవుతుంది 10 ఆంపియర్స్ వస్తుంది. సో కాబట్టి సో స్టార్ కనెక్షన్లో కండిషన్ వచ్చేసి ఏంటి, లైన్ కరెంట్ ఈక్వల్ టు ఫేస్ కరెంట్. కాబట్టి ఇక్కడ 10 ఆంపియర్ ఉంది కాబట్టి ఫేస్ కరెంట్ కూడా 10 ఆంపియర్ ఉంటుంది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ రేషియో ఇచ్చాడు, N1/N2 వచ్చేసి ఎంత ఇచ్చాడు, 5 అన్నాడు. N1/N2 ఈక్వల్ టు 5 అన్నాడు. కాబట్టి వచ్చేసి ఇప్పుడు చేస్తాం మనం యూజ్ చేసే ఫార్ములా. సో I2/I1 ఈక్వల్ టు N1/N2. ఇక్కడ రివర్స్లో ఉంటుంది N1/N2. కాబట్టి N1/N2 వాల్యూ 5 ఉంది, 5. సో కాబట్టి ఇక్కడ I phase 2 ఈక్వల్ టు 5 × 10. సో I phase 2 ఈక్వల్ టు 50 ఆంపియర్. సో కాబట్టి I phase 2లో ఫ్లో అయ్యే కరెంట్ వచ్చేసి ఎంత వస్తుంది, 50 ఆంపియర్స్ కరెంట్ ఫ్లో అవుతుంది. I phase 2 ఈక్వల్ టు 50 ఆంపియర్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఇది వచ్చేసి ఫేస్ కరెంట్. మనకి ఇంకా లైన్ కరెంట్ కావాలి. డెల్టా కనెక్షన్లో లైన్ కరెంట్ ఈక్వల్ టు √3 టైమ్స్ ఆఫ్ ఫేస్ కరెంట్. సో కాబట్టి √3 × 50. సో √3 × 50 సాల్వ్ చేసాం అనుకోండి వాల్యూ. సో 86.6. అగైన్ మీరు క్యాలిక్యులేటర్ సాల్వ్ చేయడం అవసరం లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 50 ఆప్షన్ కాదు, సో ఇది కాదు. సో 50 × √3 వాల్యూ వచ్చేసి 50 × 3 అంటే 150 వస్తుంది. 50 × √3 అంటే 150 కాదు. కాబట్టి ఇది కూడా కాదు, ఓన్లీ పాసిబుల్ ఆప్షన్ బి.
సో ఆప్షన్ బి వచ్చేసి ఎంత 86.6. సో చాలా సింపుల్ ప్రాబ్లమ్స్. లైన్ కరెంట్ ఇచ్చాడు, ఫేస్ కరెంట్ కనుక్కోవాలి. ఫస్ట్ ఫేస్ కరెంట్ రెండు సేమ్ కాబట్టి కనుక్కోని అవసరం లేదు, సేమ్ అదే వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఫేస్ కరెంట్ వచ్చింది కాబట్టి సెకండరీలో ఫేస్ కరెంట్ కనుక్కుంటాం. ఇలా కనుక్కుంటాము I2/I1 ఈక్వల్ టు N1/N2. N1/N2 ఇక్కడ రివర్స్లో ఉంటుంది. సో ఆల్రెడీ N1/N2 వాల్యూ 5 ఇచ్చాడు, ఇక్కడ నుంచి I2 వస్తుంది. వచ్చే I2 వాల్యూ వచ్చేసి ఏంటి, ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ వచ్చిన తర్వాత ఏం కావాలి, లైన్ కరెంట్ కనుక్కోవాలి. సో లైన్ కరెంట్ ఈక్వల్ టు √3 టైమ్స్ ఆఫ్ ఫేస్ కరెంట్. సో √3 × 50 చేస్తే 86.6 ఆంపియర్స్ వస్తుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ అన్ ఆటో ట్రాన్స్ఫార్మర్ ఓవర్ 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్. సో అడ్వాంటేజ్ ఇచ్చాడు ఆటో ట్రాన్స్ఫార్మర్కి కంపేర్ టు 2 వైండింగ్స్. సో హిస్టరీసిస్ లాసెస్ ఆర్ రెడ్యూస్డ్. సో ఇది పాసిబుల్ కాదు, ఎందుకంటే కోర్ అలాగే ఉంటుంది కాబట్టి రెడ్యూస్ కాదు. నెక్స్ట్, కాపర్ లాసెస్ ఆర్ నెగ్లిజిబుల్, మనం నెగ్లెక్ట్ చేయలేము. ఎడ్డీ కరెంట్ లాసెస్ ఆర్ టోటల్ ఎలిమెంట్, ఇది కూడా పాసిబుల్ కాదు. ఓన్లీ పాసిబుల్ వచ్చేసి ఏంటి, సేవింగ్ ఇన్ వైండింగ్ మెటీరియల్. సో ఆటో ట్రాన్స్ఫార్మర్ ఇచ్చేసి ఏం చేయొచ్చు అంటే మనం K టైమ్స్ ఆఫ్ వెయిట్ ఆఫ్ ఆర్డినరీ ట్రాన్స్ఫార్మర్ ఎంతైతే ఉంటుందో అంత అమౌంట్ ఆఫ్ కాపర్ని మనం సేవ్ చేయొచ్చు. కాబట్టి ఆప్షన్ వచ్చేసి ఏంటి, సేవింగ్ ఆఫ్ కాపర్. నెక్స్ట్ బిట్, ద సెకండరీ వైండింగ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఆల్వేస్ కెప్ట్ క్లోజ్డ్. సో కంపల్సరీ ఎప్పుడు క్లోజ్ ఉండాలి. ఏదంటే సో స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ కానీ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ కానీ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ కానీ ఓపెన్ చేసినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో సిటీ పీటీ వచ్చేసి మెజర్మెంట్ కోసం యూజ్ చేస్తాం. పీటీ వచ్చేసి వోల్టేజ్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. సిటీ వచ్చేసి కరెంట్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. సో కరెంట్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం కాబట్టి సెకండరీలో సో నెంబర్ ఆఫ్ టర్న్స్ చాలా ఫ్యూ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటాయి ఇక్కడ. సో సెకండరీలో ఫ్లో అయ్యే కరెంట్ చాలా తక్కువ అమౌంట్ కరెంట్ ఫ్లో అవుతుంటుంది. కంపల్సరీ సెకండరీ వచ్చేసి ఏం చేస్తామంటే సో ఒక అమ్మీటర్ వచ్చేసి షార్ట్ సర్క్యూట్ చేస్తాం. సో అలా షార్ట్ సర్క్యూట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రైమరీలో ఎంత కరెంట్ అయితే ఉంటుందో సెకండరీలో ఆ కరెంట్ వచ్చేసి ఏంటి, దానికి రిఫ్లెక్టెడ్గా కరెంట్ అనేది మనం మెజర్ చేస్తాం. సో ఎటువంటి కేసులో కరెంట్ ట్రాన్స్ఫార్మర్ యొక్క సెకండరీ మనం ఓపెన్ చేయకూడదు. ఓపెన్ చేస్తే డేంజరస్గా హై వోల్టేజ్ అనేది అపీర్ అవుతుంది అక్రాస్ టర్మినల్, దానివల్ల ట్రాన్స్ఫార్మర్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో కాబట్టి సిటీ మనం ఎప్పుడూ క్లోజ్లోనే ఉంచాలి. సో అది కూడా ఎలా క్లోజ్ చేస్తామంటే ఒక త్రూ అమ్మీటర్తో క్లోజ్ చేస్తాము, ఎందుకంటే మనకు కరెంట్ రీడింగ్ అనేది రావాలి కాబట్టి. సో ఇక్కడతో ఈ సెట్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఏం చేస్తున్నా అంటే అగైన్ 2019లో అడిగిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాము. నెక్స్ట్ వీడియో 2019 ప్రాబ్లమ్స్, ఓన్లీ 2019 ట్రాన్స్ఫార్మర్స్ ప్రాబ్లమ్స్.